కాలంలోనే మన మున్సిపాలిటీ ఏర్పడ్డది. అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అదే లుంగి గీతలంగిలాగా. తర్వాత 87లో సాధారణ మున్సిపాలిటీ మున్సిపాలిటీగా ఏర్పడ్డది. 2005లో మన డి శ్రీనివాస్ గారు దాన్ని కార్పొరేషన్ చేశారు. దాంతోపాటు మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత నూడాగా ఏర్పడ్డది. నూడా తర్వాత మనం ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. ఎందుకంటే ముట్టి నుంచి ఒక రోడ్డు కూడా డెవలప్ కాలే, ఒక రోడ్ వైండింగ్ కాలే. కానీ కేవలం ఒక ఓన్లీ డివైడర్ తప్ప మనం వేసుకున్నాం ఇట్లా, మీరు అటైరు మేము ఇటైరు అంతే తప్ప ఆ రోడ్లు వైండింగ్ కాలేదు, రోడ్లు డెవలప్ కాలేదు, ఏ పని కూడా డెవలప్ కాలేదు. ఉద్దేశంతో ఫస్ట్గా గరీబు బీదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది మా ఛానల్ కూడా వచ్చారు, సార్ మాది ఇట్లా ట్యాక్సీ కేవలం 2000 ఉన్నది, డీవ్ హరాస్మెంట్ చాలా చేస్తున్నారు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు వస్తే మేము మీ అందరినీ ఇండివిజువల్గా కలిసాను ప్రతి ఒక్కరికి. ఎందుకంటే దీన్ని ఎలా చేద్దాం అని చెప్తే ఒక కమిటీ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో మనం అందరూ సూచనలు తీసుకొని మేము ఏర్పాటు చేసాం. పార్టీలకు అతీతంగా మళ్ళీ ఎంప్లాయీస్ అసోసియేషన్లు, మేధావుల అసోసియేషన్, అన్ని అసోసియేషన్లు పిలవబడ్డాయి సార్. దాని గురించి మనం కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఎన్నో అవుతున్నాయి నాకు తెలిసిన మట్టుకు. కాకపోతే ఏంటంటే ఓన్లీ పేపర్ మట్టుకు టీవీలో మట్టుకు అవుతున్నాయి తప్ప మేము గతంలో అఖిలపక్షం అని పెట్టి ఇవాళ 7 ఎకరాల 35 గుంటలు తగ్గించుకున్న ఘనత అఖిలపక్షంకే దక్కుతుంది. ఇదే అఖిలపక్షం కమిటీ. అప్పుడు 8,50,00,000 ఒక ఎకరం అమ్మేసిండ్రు ఆల్రెడీ. దాన్ని కాపాడినాం మేము అఖిలపక్ష కమిటీ ద్వారా. అదే కంపెనీ ఈరోజు మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పిలుచబడ్డారు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు దాని గురించి ఎలా చేద్దాం. నిజామాబాద్ సీఎం స్థాయి నాయకులు నిజామాబాద్ జిల్లాలో, కానీ ఏం డెవలప్ అయితే లేదు మనకు. కాబట్టి 2000 డీ ఉన్నా కూడా ఇస్తలేదు సార్. 20 కోట్లు డీ ఉంటే వాడిని ఈ వదిలిపెట్టి ఇస్తున్నారు. కాబట్టి మనమందరం ఒక ఉద్యమం లాగా చేద్దామని చెప్పి ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం చెప్పినాము. ముందుగా మన రమేష్ గారు మాట్లాడుకొని. సరే, ఇప్పటికే నగరంలో వివిధ ప్రముఖులు నగర అభివృద్ధి కోసం అనేక ప్లాట్ఫారాలు ఏర్పాటు చేసుకొని యాక్టివిటీ నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా దాన్ని విస్తృతపరచాలా, పౌర సమాజాన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలా అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక మంచి పరిణామం. ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం, నిజామాబాద్ నగరం ఈరోజు అభివృద్ధి చెందాల్సినంత స్థాయిలో అభివృద్ధి చెందకపోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా నాయకులు దాని మీద కేంద్రీకరించడంలో, ప్రణాళికని రూపొందించుకోవడంలో పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టలేదు. అందువలన ఇంకా నిజామాబాద్ నగరం అభివృద్ధిలో ముందడుగు వేయలేదు అనేటువంటిది భావిస్తూ ఉన్నా. ప్రధానంగా ఇంకా మనం చూస్తే ఏదైతే బలహీన వర్గాలు నివసించేటువంటి కాలనీలు ఉన్నాయి, అది నాగారం కావచ్చు, చంద్రశేఖర్ కాలనీ కావచ్చు, గౌతమ్ నగర్ కావచ్చు, దుబ్బా ప్రాంతం కావచ్చు, ఇటు సాయినగర్ ఆ ప్రాంతాలు కావచ్చు, ఇంకా అనేక వార్డుల్లో రోడ్లు లేవు, మురికి కాలువలు లేవు, తాగునీటి సౌకర్యానికి ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే ఈరోజు మంచినీళ్ళు గంట కూడా రానటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి డెవలప్మెంట్లో ఇంకా అత్యంత వెనుకబడటం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. అదే సందర్భంలో ఈరోజు ఏదో కష్టం చేసి సప్పో చేసి ఇల్లు కట్టుకుంటే ఈ ట్యాక్సులు వసూలు చేయటం, నగర అభివృద్ధి కోసం ట్యాక్సులు వసూలు చేస్తాం. ఏ రకమైనటువంటి చర్యలు కానీ, ఏ రకమైనటువంటి కార్యక్రమం కానీ ఉండేటువంటి పరిస్థితి లేదు. పేదోడు ఎవడైనా ఈరోజు సకాలంలో ట్యాక్సులు కట్టకపోతే ఈ మధ్యకాలంలో గత గ్రామాల్లో ఐదుగురు తగ్గిపోవడంతో పట్టణాలకు వలసలు పెరిగినాయి. పట్టణ జనాభా పెరుగుతుంది, పట్టణ విస్తరణ పెరుగుతుంది. ఆ పెరిగినటువంటి జనాభా విస్తరణకు అనుగుణంగా అభివృద్ధి అనేటువంటిది లేకపోవటం అనేటువంటిది ప్రధానమైనటువంటి
అవరోధంగా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి అనేక సమస్యలు ఈరోజు పట్టణాల్లో ఉన్నాయి. నిజామాబాద్ వ్యత్యాసాలు లేకుండా అందరికీ సమాన దృష్టితో చూసేటట్టు పౌర సమాజం ఒత్తిడి వస్తే తప్ప అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు స్పందించాలని ఇంకా బాగుంటున్న ఆలోచన. విద్యారంగం కూడా జిల్లాలో కూడా ఒక అగ్రికల్చర్ కళాశాల లేదు. ఎందుకంటే గతంలో అన్ని ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాల్లో అగ్రికల్చర్ కళాశాలలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి 33 జిల్లాలో 33 మెడికల్ కాలేజ్ ఉన్నాయి. సంతోషం. ఆరోగ్యం ఖరాబైనాక బాగు చేసే డాక్టర్లు, ఆరోగ్యం ఖరాబ్ కాకుండానే వ్యవసాయ సైంటిస్టులు కానీ వ్యవసాయ కళాశాలలు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తే మన జిల్లాలో కూడా ఇక్కడ తెలంగాణ జిల్లా 570 ఎకరాలు ఉంది. ఈ ప్రాంతాల్లో కూడా ఆ రోజుల్లో డిప్లొమా కోర్సులే కానీ అగ్రికల్చర్ బీఎస్సీ ఈ విషయంలో కూడా మీరు అందరూ దృష్టి పెట్టుకోవాలా. నేను డెవలప్మెంట్ పూర్వంగా చెప్పడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాష్ట్ర స్థాయి పార్టీలు ఉన్నాయి. సిపిఎం కానీ, వెంకటన్న కానీ, ప్రభాకరణ కానీ, కిషన్ కానీ, మా రాంగోపాల్ అన్న కానీ, వీళ్ళంతా రాష్ట్ర స్థాయి పార్టీలు కానీ అగ్రికల్చర్ కళాశాల ప్రతి జిల్లాకు ఉమ్మడి జిల్లాలో కాకుండా 33 జిల్లాలు కూడా అగ్రికల్చర్ కళాశాల వేస్తే విద్యార్థులంతా నూతన వ్యవసాయ విధానంతో పాల్పడ్డ. గతంలో వ్యవసాయ చేసిన తల్లిదండ్రులు తర్వాత మాకు వ్యవసాయం తెలుస్తలేదు. కనీసం సైంటిస్టులు అగ్రికల్చర్ చదివిన విద్యార్థులు పక్కన మహారాష్ట్ర తాలూకా మండల స్థాయిలో ఆ శరద్ పవార్ వ్యవసాయ శాఖ మంత్రులు ప్రతి మండల హెడ్క్వార్టర్లో వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి. అట్లాంటి కళాశాలలు లేవు. మన ధాన్యగారమైన అంగాపూర్ కానీ, పసుపు పరిశోధన కేంద్రాలు కానీ, సజ్జలు ఇట్లా పండించే ప్రాంతాల్లో మనకు వ్యవసాయ కళాశాలలు లేదు. దీని ద్వారా కళాశాలలు ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న నూతన ఇప్పుడు ఇంటికి వచ్చే 100 విద్యార్థులు కూడా గ్రామీణ ప్రాంత సైంటిస్టులుగా వ్యవసాయదారులుగా ఏర్పడతారు. సైంటిస్ట్ తయారైతే వారిని కొత్త వగడాలకు అవకాశం ఉంది. ఈ విషయం కూడా పెద్దలందరూ దృష్టిలో పెడుతున్నా. కొంచెం ఎడ్యుకేషన్ విషయం కూడా నాకు ఆలోచన చెప్పిన. ఇంకోటి అంటే పాడి ప్లస్ అభివృద్ధి చెందినటువంటి ఈ జిల్లాలో ఒక వెటర్నరీ కళాశాల లేదు. పక్కన కొట్లలో 2 కాలేజీలు ఉంది. పక్కన కరీంనగర్ జిల్లా ఎక్కడున్న పశు వైద్య కళాశాల లేదు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చుట్టూ నిజామాబాద్, దుబ్బ, అత్తాపల్లి, మా కోటగల్లి ఈ ప్రాంతాల్లో బర్లపై ఆధారపడి పాలదారాలపై చాలా మంది ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో కానీ పశు వైద్య కళాశాల మా కోటగల్లి వెటర్నరీ కళాశాల ఉంది. కానీ వచ్చిన డాక్టర్తో ట్రీట్మెంట్ లేదు. ఒక వ్యవసాయ కళాశాల నిజామాబాద్ ఏ విధంగా అనుకుంటున్నాము వెటర్నరీ కళాశాల కూడా ఏర్పాటు చేసే దిశగా ఈ డెవలప్మెంట్ ప్రోగ్రాము చేయాలని చెప్పి వారికి మద్దతుగా మేమంతా విద్యాసంఘాలు కానీ లేకుండా మామూలు పుర ప్రముఖులు కానీ ఈ విషయం దృష్టి పెడితే కళాశాలలు వస్తే కూడా జిల్లా విద్యారంగం కొంచెం అభివృద్ధి చెందుతాయి. ఇంకా మిగతా కళాశాలలు ఫార్మా కానీ మిగతా 1/1 నచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం దృష్టి పెట్టుకొని మీరంతా ఈ విషయంలో చేస్తే మేము కూడా డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఉంటామని చెప్పి కోరుతున్నాం. అలాగే పట్టణానికి మాత్రం కంపల్సరీ అవసరం 130 kV సబ్స్టేషన్. ఎందుకంటే ఒకటే 130 kV సబ్స్టేషన్ బోర్గాంలో ఉంది. దాని తర్వాత ఇంకో దాసనగర్లో ఉంది 130 kV సబ్స్టేషన్. కానీ అవన్నీ కూడా చాలా అంటే మనకు దూరం అవుతున్నాయి దాంతో. కాబట్టి మన పట్టణంలో 130 kV సబ్స్టేషన్ ల్యాండ్ అవసరం ఉంది. దానికోసం మన డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రయత్నం చేయాలి. అలాగే మిత్రుడు ఉప్పాల రవి చెప్పినట్టు అగ్రికల్చర్ కాలేజ్ ఈజీగా మనం ఏజీబీఎస్సీ ప్రారంభించవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఉద్యోగ వ్యవసాయ కేంద్రంలో ఈజీగా పర్మిషన్ వస్తే ఈజీగా ప్రారంభమవుతుంది. అలాగే వెటర్నరీ కాలేజ్ కూడా ఇంపార్టెంటే మనకు. అలాగే పట్టణంలో మనకు సారంగపూర్ దగ్గర ఒక పెద్ద ఫారెస్ట్ ఉంది, అర్బన్ ఫారెస్ట్ ఉంది. మన అక్కడ కాలేజ్ అంటే మనకు బీఎస్సీ ఫారెస్ట్రీ కూడా ఇక్కడ అవసరం ఉంటుంది. బీఎస్సీ కామారెడ్డిలో ఉంది బీఎస్సీ ఫారెస్ట్రీ. ఇక్కడ కూడా ప్రారంభిస్తే బాగుంటుంది బీఎస్సీ ఫారెస్ట్రీ. మరి అలాగే పాలిటెక్నిక్లో నిజామాబాద్ పాలిటెక్నిక్ ఒక ప్రతిష్టాత్మకమైనది. ఎందుకంటే ఇప్పటికే అది డైమండ్ చుట్టూ 60 సంవత్సరాలు అయిపోయింది, 65 సంవత్సరాలు అయిపోయింది పాలిటెక్నిక్. అలాగే మున్సిపాలిటీ ఇక్కడ వచ్చినట్టు. అలాగే కోటగిరి, నందిపేటలో కూడా వచ్చినాయి. కానీ వీటికి ఇంకా కొంచెం లెక్చరర్స్ కొంత బాగా ఉంది. లెక్చరర్స్ రిక్రూట్మెంట్ కావాలి పాలిటెక్నిక్ కళాశాలలో. అయితే వాళ్ళకి మంచి అకాడమిక్ అంటే లెక్చరర్స్ ఉంటేనే బాగుంటుంది. నిజామాబాద్ పాలిటెక్నిక్ ఏ విధంగా రాష్ట్రంలో పేరుందో అట్లానే నందిపేట అండ్ కోటగిరి కళాశాల మంచి లెక్చరర్స్ రిక్రూట్మెంట్ కావాల్సిన అవసరం ఉంది. మరి ఇంకా ఇట్లా చాలా ఎడ్యుకేషన్ పరంగా మన యాక్చువల్గా అసలు ఇంజనీరింగ్ కళాశాల ఎప్పుడో కావాలి. ఇప్పుడు
మరి తెలంగాణ కళాశాలలో తెలంగాణ యూనివర్సిటీలో ప్రకటించినందుకు కూడా మరి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే నిజామాబాద్ పాలిటెక్నిక్ అయినప్పుడు 65 సంవత్సరాల క్రితం నిజామాబాద్ పాలిటెక్నిక్ అయింది. అప్పుడు కరీంనగర్లో పాలిటెక్నిక్ లేదు, ఆదిలాబాద్లో జిల్లాలో లేదు, ఇటు పక్కకున్న సిరిసిల్లాలో కానీ ఎక్కడ కూడా పాలిటెక్నిక్ కళాశాల లేవు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటుండే నిజామాబాద్ పాలిటెక్నిక్. మరి ఎంత దౌర్భాగ్యం అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు మనకు ఇంజనీరింగ్ కళాశాల అంబులెన్స్ కుయ్యు కుయ్యు అన్నా కానీ సైడ్ దొరికే స్థితి లేదు కదా. అందుకని మోహటం లేకుండా ఈడికెళ్ళి బోనం నుంచి పెద్ద పెద్ద దాకా అట్లాగే ప్రతి దగ్గర రోడ్డు సర్వనాశనమైన విషయాన్ని నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఎస్ఎస్ కాలేజీ పక్కన ఉన్న సందులు సైకిల్ మోటార్లు అన్నీ కూడా చేతికొస్తున్నాయి. ఈ రోడ్ నేను బలంగా ఫీల్ అవుతా ఉన్నాను. అట్లాగే హెల్త్కి సంబంధించి మీరు అంగీకరిస్తే సంతోషం, అంగీకరించకపోతే మీరు ఆలోచించండి. నేనే ఫైట్ చేస్తున్నా 10-12 సంవత్సరాల నుంచి. రిఫరల్ మీరు 4 కేసులు చెప్పని చెప్తే నేను ఇంత కట్టా ఉంది. ఐఎంఏకు సార్ ఐఎంఏ సభ్యుడైతే సార్ నోటీసులో ఉంటుంది. వీళ్ళందరూ కూడా నన్ను ఆడిపోసుకుంటున్నారు. నేను వాళ్ళ దగ్గర చెందకపోతే వీళ్ళు ఇట్లా మాట్లాడేవాళ్ళు కాను, నన్ను టార్గెట్ చేస్తుంది. రిఫరల్ 50 నుంచి 60% మిత్రులారా. 10,000 రూపాయలు 6,000 రూపాయలు పడతా ఉంది. 2,500 రూపాయలు డాక్టర్కి వస్తుంది రాసినందుకు. నిన్నగాక మొన్న ఒక హాస్పిటల్ అయింది, ఒక స్కానింగ్ సెంటర్ పడుతున్న గొడవ. 12,000 ఛార్జ్ చేయరా బాబు అని డాక్టర్ నిర్ణయిస్తున్నాడు. డాక్టరే ఆ స్కానింగ్కు 12,000 చెప్పు నా కేసులన్నిటికీ. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా, ఇందులో మధ్యతరగతి పేదవర్గం ఆర్థికంగా చిరిగిపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు సేవలు అందట్లేదు. మీరు ఎప్పుడైనా కానీ ప్రభుత్వ హాస్పిటల్ పోండి, లిఫ్ట్లో ఎక్కండి, 5 అంతస్తులు 6 అంతస్తులు, అది ఉల్టా జబ్బు మనకు వస్తుంది. మాస్క్ పెట్టుకోకపోతే కాలు పెట్టుకునే సందు ఉండదు. ఆ 6 అంతస్తులపై వచ్చేవరకల్లా మీకు ఓపిక ఉండదు. నేను దీని మీద సంఘంగా అనేక సార్లు దరఖాస్తులు ఇచ్చినాం, మంత్రులను కలిసినాం. ఎందుకంటే పెద్ద మనిషి ఉన్నాడు కాబట్టి మహేష్ బైసాబ్ చెప్తాడు. విజిట్ చేయండి, మీరు చెప్పేది నమ్మకండి, విజిట్ చేయండి, తెలుస్తుంది. నిన్నగాక మొన్న మీరు అందరూ చూస్తే ఇప్పుడు కలెక్టర్ వచ్చాడు వినయ్ రెడ్డి గారు. ఒక పెద్ద మనిషిని ట్రీట్మెంట్ ఏమైనా ఆర్మో నుంచి వస్తే అటెండర్ లేడని రేపు షెడ్ కింద పడేసిపోతే మేము వెళ్ళి గొడవ చేస్తే ఆర్మూర్ పంపించారు. మళ్ళీ కలెక్టర్ గారు వచ్చి మళ్ళీ నిజామాబాద్ తీసుకొచ్చాడు పేషెంట్ని. ఆర్ఎంఓనట వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. ఎందుకంటే ఇటువంటి ఘటనలు ఉన్నాయి మిత్రులారా. అందుకనే మనం ఏంటన్నా మంచి చెప్తున్నావు, అభివృద్ధి అంటేనే విద్య వైద్యం. ఇది విద్యలో ఏదైతే విద్య హక్కు చట్ట ప్రకారంగా పేదలకు ఉచితంగా 25% 10% ఉచితంగా ఇవ్వాలి. 25% విద్యార్థులకు చెప్తుండే ప్రస్తుతం. ఆ 20% కాదు కదా, 5 ఇవ్వట్లేదు. అన్ని కార్పొరేట్ కాలేజీలో అందరికీ నమస్తలు పెడతారు, అందరూ నమస్తలు పెట్టించుకుంటారు. ఎందుకు రోజు పెట్టిపోతుంది మనకు? ఎందుకు ఆచార్య కావాల్సిన పరిస్థితి వస్తుంది మనకు? ముఖం చూసి బొట్టు పెట్టొద్దు అని, ముఖం చూసి బొట్టు పెట్టొద్దు అంటున్నాడు. ఏదైతే ఎక్కడెక్కడో విజయాలు సాధించడం పక్కన పెట్టండి, 80 కోట్ల ఆస్తిని కాపాడని చెప్పేసి మనం గ్రేట్గా చెప్పుకోవడానికి ఐక్యతనే కారణం. బాజిరెడ్డి గోవర్ధన్ ఇంటికి పోతే మేమే వెళ్ళాం డెలిగేషన్ అంతా యాదవ్ నరసనకు. అయ్యాన్ని కుడిభూజమైన గడియల రాములు పేరు చెప్పడం భయపడ్డాం మనం అని చెప్తున్నా. గడియల రాములు అడ్డం వస్తున్నాడు, వాడు సంగతి చూడాల్సి వస్తుంది అని చెప్పి నిర్మోహటం చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ ప్రభుత్వంలో ఉన్న మహేష్ బైసాబ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఒక బర్రె బురదల బర్రి అన్ని బర్రెలకు పూస్తే మీ కాంగ్రెస్ అందరికి పోయడం జరుగుతుంది. ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాలంటేనే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుందేమో.
పట్టణాలలో ఉన్న ప్రభుత్వ భూముల్ని కాపాడుకుందామా వద్దని కూడా ఎజెండాలో పెట్టుకోవాలి. 10% ల్యాండ్ ఉంటుంది వెంచర్లలో, 10% ల్యాండ్ కూడా వాడు పట్టుకుంటున్నాడు. పార్కులు లేవు, మన్ను లేవు, కమ్యూనిటీలు లేవు, ఏమీ లేవు. ఆ మిగులు భూముల్ని అమ్ముకునే చోట లీడర్లు ఉన్నారు. డూప్లికేట్ పట్టాలు స్టాంప్ ఎంఆర్ఓ స్టాంపులు వేసి ఇష్యూ చేసిన మహాత్ములు ఉన్నారు టౌన్లో. ఇది కూడా మనకు ప్రమాదకరంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వ భూముల్ని కాపాడుకుందాం అనేది కూడా ఈ ఎజెండాలో ఒక అంశంగా చేర్చుకుంటే బాగుంటుందనేది నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే సీఎం గారు వస్తున్నారు అని భ్రమకు పోకండి. ఎందుకంటే సీఎం వస్తుందంటే రమేష్ బాబు ముందస్తు అరెస్ట్ అవుతుంది. ఇవాళ ఇందులో ఉన్నాడు కాబట్టి దండి వెంట అరెస్ట్ అవుతాడు, బజ్జును అరెస్ట్ చేయడు. ఎందుకంటే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రెస్ ఒకటి ఉంది. ఆ ప్రెస్ ఆయన చేతిలో ఉంది AK-47, కానీ ఆయన పట్టుకోరు. ఇక కిషన్ భాయ్ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి, కానీ ఆడ తెగిస్తాడు, ఆయన పట్టుకోరు. విన్నారా? ఉప్పాల రవి మరి ఇలా మండల జిందాబాద్ అంటుండు కాబట్టి తను పట్టుకోకపోవచ్చు. ఈ ప్రమాదం ఉంది, అందుకని తను గ్యారంటీ ఇవ్వాలి. నేను మహేష్ భాయ్ సార్తో మాట్లాడి మీకు ఇప్పిస్తా, డెలిగేషన్ కలవడానికి అవకాశం కల్పిస్తా అని తను హామీ ఇస్తే హాయిగా రాత్రి ఇళ్లలో పడుకుంటాం, లేదు ఇళ్లలో పడుకుంటాం. ఎక్కడో ఒక దెబ్బ కొట్టాలి కదా, ప్రశ్నించాలి కదా. 7వ గ్యారంటీ కూడా ఎలా 7వ గ్యారంటీ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, కానీ ప్రజాప్రభుత్వం కాదు అని ఈ 18 నెలల కాలంలో కనబడతా ఉన్నాం. అవునని చెప్తే మనం అందరం కలిపి ఉంటే, అవునని చెప్పాలనుకుంటే మనం అందరం తీసుకుపోయి ఒక మెమోరాండాన్ని తనేసుకొని ఏమన్నా ఆస్తులు అడగట్లే, మనం ఇంకోటి అడగట్లే. అందుకని మిత్రుల చివరిగా ఈ వివిధ పేర్లతో ఉన్న సంస్థలను ఒక పొడుగు కింద తీసుకొద్దాం. దానికి నర్సన్ లాంటి వాళ్ళని, ఇంకా 2-3 జర్నలిస్టులని, స్వతంత్రుల్ని మనం ముందు పెడదాం. తర్వాత అన్న చెప్పినట్టు మనం వెనుక ఉందాం. అవసరమైనప్పుడు అరెస్టులకు కానీ దెబ్బలకు కానీ మేము ముందుంటాం. అందులో మీకు ఏమి ఇబ్బంది లేదు, అది గ్యారంటీ. అందుకని మిత్రులారా, ఇది ఐక్య ఉద్యమం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ కమిటీలోకి మా సుధాకర్ టౌన్ సెక్రటరీ ఉన్నాడు, నేను తనతో మాట్లాడతాను, వాళ్ళు కూడా వస్తారు మాతో పాటు. అది కూడా దృష్టిలో ఉంచుకొని చేస్తే బాగుంటుందని, ఐక్యత అనేది దీన్ని విజయం సాధించగలుగుతాం. లేకపోతే మనం కూడా బదనామవుతాం. కెలికి కూర్చుంటే ఎవడేం గుంజుకొస్తున్నాడో, ఏం కోకిండో అనే మాట వస్తుంది. అందుకని ఎవరికి ఇబ్బంది లేకుండా ఇది చేసుకుందామని కోరుకుంటూ, ఎవరికైనా మనసు నొప్పించినంటే క్షమించండి. నేను జనరలైజ్ ప్రజల యొక్క నాడిని బట్టి నేను మాట్లాడే నా అభిప్రాయాలు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి మహోత్సవాన్ని ఇస్తూ ముగిస్తాము. సాగి ఇక్కడ వెల్లుపెచ్చినటువంటి విషయాలన్నీ కూడా వాస్తవ రూపం. మనం రాజకీయాలకు అతీతంగా నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆకాంక్షతో ఉన్నారు. నేను అన్ని విషయాలని తిరిగి చెప్పలేను. రమేష్ అన్న చెప్పినట్టు పేద వర్గాలు ఎక్కడున్నారో, మరి ఏ విధంగా సమస్యలు ఉత్పన్నమవుతుంది, భూమన్న చెప్పినట్టుగా, అలీగా చెప్పినట్టుగా, మరియు కిషన్ అన్న చెప్పినట్టు, రాజకీయ వెంకటన్న చెప్పినట్టు ఈ ట్యాక్సీల విషయంలో కూడా ఏదైతే పెద్దలు నిమ్మకు నీరెత్తినట్టుండి అల్ప వర్గాలు పేదవాళ్ళు మాత్రం వాళ్ళ వెంటబడడం అనేది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది. దాంట్లో భాగంగా మన నిజామాబాద్లో కూడా జరుగుతున్నటువంటి వ్యవహారం. కానీ ఈ ఫోరం అనేది సజీవంగా ఉండాలి, యవ్వనంగా ఉండాలి, నిత్యంగా ముందుకు సాగాలి. ఎందుకంటే ఎక్కడైతే చైతన్యపరిచే వేదికలు లేకపోతే అది చైతన్యం ఉండదు, అది నిర్జీవంగా ఉంటుంది అనేది వాస్తవం. గతంలో ఏం జరిగిందో అనే విమర్శలకు పోకుండా 100% అది ప్రజల తప్పుదమే అని నేను భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తులని ఎన్నుకోకుండా ఎప్పుడు కొత్తవారు రావడం, ఏదో భావోద్వేగాలకు
కొన్ని సంఘటనలకు మరి అప్పటి పరిస్థితులకు ప్రజలు ఆ నాయకత్వాన్ని తీసుకురావడం, అది ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, కార్పొరేటర్లను కానీ, ఇదంతా కూడా నిర్లక్ష్యంగా ఓటేయడం మూలంగానే అది జరుగుతుందని నేను భావిస్తున్నాను. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చిన తీర్పే అది అంతిమ తీర్పు కాబట్టి మనం ఒకరిని తప్పుపట్టడం అంత పెద్ద మేధావులం అయితే కాదు. ప్రజలు చాలా విశిష్టంగా చాలా లోతుగా ఆలోచన చేసిన తర్వాత ఆ పరిస్థితులకు తగ్గట్టుగా వారి ఓటుని వేస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి స్థానికంగా ఇక్కడే విద్యాభ్యాసం చేసి ఇక్కడే పెరిగి ఇక్కడే అనుబంధం ఉంచుకొని అందరితో మహేష్ అన్న గారు నగర అభివృద్ధి కోసం తాపత్రయ వ్యక్తి. అలాగే రేవంత్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి లాగా చేతుకు ఎముక లేకుండా ఇచ్చే ఏదైనా సహాయపడడానికి కానీ అభివృద్ధి కోసం కానీ పాటుపడే వ్యక్తి ఉన్నారు. కాబట్టి మనం నిర్దిష్టమైన ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మనతో పాటే కాకుండా ప్రతి 1000 మందికి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ ఎన్నిక ద్వారానే కాకుండా ప్రజల ఫోరంని కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పి ప్రతి డివిజన్లో చెప్పారు. కానీ ఎక్కడ కూడా అవి ఆచరణలోకి లేవు. మరి ఇప్పుడు ఈ ట్యాక్సీలు ఎవరు ఎగ్గొడుతున్నారు, ఏ డివిజన్లో ఎక్కువ అవుతున్నాయి, ఎందుకు ఎక్కువ వస్తున్నాయి, నీటి సదుపాయం ఎందుకు లేదు, మరుగుదొడ్లో కానీ ఈ మురికి కాలువల్లో కానీ విద్యుత్ సరఫరాల్లో కానీ ఇవన్నింటిలో ఎందుకు తేడాలు జరుగుతున్నాయి, వీటిని ప్రశ్నించే గొంతుకల్ని మనం ఉన్న ఇక్కడ 15 మందిమే కాకుండా దీన్ని ఒక 5000 మందికి విశాలపరిచి అందరితో ఆ సమస్యల్ని ఎప్పటికప్పుడు మనం రిప్రజెంటేషన్ చేసి తీసుకుపోయినప్పుడే ఈ సమస్యలకు పరిష్కారం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా నిజామాబాద్ టౌన్లో ఇప్పటివరకు అభివృద్ధి జరిగితే అది అన్నింటికి కూడా కాంగ్రెస్ నాయకత్వమే ముందుండి చేసినటువంటి కార్యక్రమం. అంత పెద్ద ఆసుపత్రి నిర్మాణం చేసినా ఇప్పుడు అది అన్న చెప్పినట్టుగా అక్కడికి వెళ్తేనే ఒక రకమైనటువంటి జ్యూస్కరమైన వాతావరణం ఉంటుంది. క్లీనింగ్ లేకుండా అది చేసినా కానీ ఆ చుట్టుపక్కల కిటికీల్లోంచి వచ్చినటువంటి పేషెంట్ అటెండర్ పడేయడము, ఇంకోటి చెత్తేయడము, దాంతో ఆ స్మెల్ అనేది ఉంటుంది. మరి మినిమం అయినా ఏదో ఒకటి అక్కడ కొంతమంది మన భగత్ సింగ్ గారి విగ్రహానికి కొంతమంది ప్రతి శుక్రవారం వెళ్ళి కడిగి ఓ దండేయడము అట్లాంటి కొంతమంది తయారైనప్పుడే ఆ పరిసరాలు అనేటివి పరిశుభ్రంగా అనేటివి ఉంటాయి. మరి ఏ నాయకుడు వచ్చినా ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు 100 కోట్లు ఇచ్చినంటారు, కవిత గారు 100 కోట్లు ఇచ్చినామంటారు, మున్సిపల్ మంత్రికి ఉన్నటువంటి కేటీ రామారావు గారు 100 కోట్లు ఇచ్చినామంటారు. మరి అన్ని కోట్లు ఎటుపోయినాయి అనేది అర్థం కాదు. అదే నాందేడ్లో 300 సంవత్సరాల గురుద్వారా యొక్క దాన్ని డెవలప్మెంట్ కోసం అనేది అప్పట్లో 300 కోట్లు తీసుకొస్తే అది ఎంతో అభివృద్ధి చెందింది. అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చింది, విశాలమైన రోడ్లు. మాకు అప్పుడప్పుడు బాధగా అనిపిస్తుంది, అధికారంలో మేము ఇంకోరున్నా కానీ నాందేడ్లో ఏవైనా వస్తువులు కావాలనుకుంటే చేతి గడియారంకైనా సైకిల్కైనా నిజామాబాద్కి వచ్చి కొనుక్కునే వాళ్ళు. వాళ్ళ మార్కెట్ మనది పురాతనమైంది. నీటి సరఫరా ఏదైతే నిజాం సర్కార్ గారు కట్టింది, కాలువలు కావచ్చు, మంచిప్పటి నుంచి మనం ఏర్పాటు చేసుకుంటున్న మంచినీటి సౌకర్యం కావచ్చు, ఏదైనా మరి అన్ని మున్సిపాలిటీల కంటే మనమే ముందున్నామని ఈరోజు అన్నిటికంటే వెనుకబడి ఉన్నాం. మేము ఆదిలాబాద్కి వెళ్తే కూడా బాధ అనిపిస్తుంది. ఆదిలాబాద్ లాంటి వెనుకబడ్డ ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి అయింది. కానీ మనం ప్రశ్నించే గొంతుకలు లేక దాన్ని నిరంతరం పర్యవేక్షించే మనుషులు లేక ఇది కుంటుపడుతుంది అనే ఉద్దేశం నాకు ఉంది. కాబట్టి ప్రతి డివిజన్లలో కూడా ఎవరికి అక్కడ అభివృద్ధి కావాలి, ఏ విధమైనటువంటిది కావాలని నా ఇంటి దగ్గరే దాదాపు 5 సంవత్సరాలుగా నల్ల కనెక్షన్ల కోసం మనం తవ్వేసి నడవడానికి కూడా ఇబ్బందికరమైనది ఉండేది. అట్లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక శబరిపల్లి గారి ప్రోద్బలంతో మా వేణు గారికి చెప్పగానే ఇమ్మీడియట్గా అక్కడ రోడ్ వేయించాడు, సిమెంట్ రోడ్. అంటే మనం ఫాలో అప్ చేయిస్తే అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కొంతమంది రిప్రజెంటేషన్ చేసిండు, అయినా కాలేదు. అంటే
పూర్తి స్థాయిలో మనం ఒకేసారి అభివృద్ధి చేసుకోలేం కావచ్చు, కానీ మనకు ప్రతి సంవత్సరానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని విద్యాలయాల అభివృద్ధి రవి గారు చెప్పినట్టు మనం వచ్చిన ప్రతి లీడర్కి రిప్రజెంటేషన్ ఇచ్చుకోవడానికి అనేది ప్రతిసారి తప్పకుండా రావాలి. అది పెద్ద ఎత్తు నుండి ఈ ఆకాంక్షను వ్యక్తం చేసే నాయకత్వాలు ఉన్నప్పుడు వీళ్ళు కలుసుకోకపోతే అది ఒక పెద్ద న్యూసెన్స్ అవుతుంది అనేది ఒక మనం తప్పు చేసిన వాళ్ళు అయితే మన స్థానిక నాయకత్వం కూడా తెలిసే విధంగా దీన్ని ఇంతకుముందు యువజన సంఘాలని బలోపేతం చేసినట్టు ఇక్కడ ప్రతి పౌర సమాజాన్ని బలోపేతం చేసిన అనుభవం అందరం ఉన్నాం కాబట్టి తలా ఎంత ఒక డివిజన్ ని కేటాయించుకొని 60 డివిజన్లలో ప్రజల భాగస్వామ్యాన్ని చేసినప్పుడే మనకు కూడా అది ఉత్సాహం ఉంటుంది. మా ఆలోచన చేసుకున్నందుకు మీకు రెగ్యులర్ గా రిపోర్టర్స్ కూడా ఉంటారు కాబట్టి మీకు అందుబాటులో లేకపోతే వాళ్ళ దగ్గర పంపించాను కానీ మీరు తీసుకొని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఈ వారంలో మనం కలెక్టర్ గారికి ఏమి ఇద్దాం, దాని తర్వాత మళ్ళీ ఆయన నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి, దానికి మళ్ళీ మనం ఏం ప్రశ్నిద్దాం, మన మంత్రి గారికి ఏమి ఇద్దాం, ఎమ్మెల్యే గారికి ఏమి ఇద్దాం అనేది మనం నిరంతరం పర్యవేక్షణ చేసుకున్నప్పుడే ఇదాన్ని అభివృద్ధి మనం పెట్టింది అభివృద్ధి అవుతుంది అనేది నేను అనుకుంటున్నా. మీరు చెప్పిన విషయాల్లో చాలా విషయాలు మహేష్ అని దృష్టిలో కూడా ఉన్నాయి, తను కూడా తాపత్రయం ఉన్నాడు. ఇవన్నింటినీ కూడా మేము పేపర్ ద్వారా తీసుకొని మహేష్ అన్నకు మీ అందరి అభిప్రాయాన్ని కూడా ఇక్కడ వ్యక్తం చేసినటువంటి భావాలను వ్యక్తం చేసి నిజామాబాద్ అభివృద్ధికి మనమందరం కూడా పాల్పంచుకొని అభివృద్ధి చేద్దాం ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన నరసింహ గారికి వస్తే కనిపిస్తావా? తప్పకుండా అన్న. నేను అనేది ఏంటంటే ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు మొదలుపెట్టిన చిన్న చిన్న రోడ్లు చేసుకున్నారు, దాని మీద కూడా మనం పోరాడాలి. మా ముస్లిం ఏరియాలలో కానీ వెంచర్లు చేస్తున్నారు కానీ రోడ్లు వేస్తలేదు. మనం వాళ్ళకు కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా కలిసి వాళ్ళకు నచ్చ చెప్పాలి, పోయి మీరు వెంచర్లు వేస్తున్నారు కానీ రోడ్లు వేస్తలేరు, కంబాలు పెట్టలేరు. ఇంకా ఏవైతే నిజామాబాద్ మెయిన్ ఏరియాలలో మోరీలను కబ్జా చేసి పోరాటం మోరీలను కబ్జా చేసి ఏవైతే చేస్తున్నారో దానికి కూడా మనం పోరాటం చేయాలి. ఇంకా ఇక్కడ మన అర్సపల్లిలో చెరువుది కూడా ఉంది కొంచెం సమస్య, దాని మీద కూడా మనం ఫోరం దృష్టి పెట్టాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇప్పటికీ అనేక ఫోరమ్స్ ఉన్నాయి, కానీ ఆ ఫోరమ్స్ రామారావు చెప్పినట్టు ఎవరి డివిజన్లో సమస్య ఉందో లేకుంటే ఒక 4 డివిజన్కి సంబంధించిన సమస్య ఉందో అప్పుడు మాత్రమే ఆ ఫోరంగా బయటకు వస్తున్నారు. దానిపైన పోరాటం జరుగుతూ ఉంది. దాంట్లో ఎంతో కొంత ప్రజల మీద ఇబ్బంది కాకుండా ఉన్నటువంటి అధికార నాయకుల మీద కావచ్చు లేకుంటే అధికారుల మీద కావచ్చు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ సమస్యను అక్కడ వరకు పరిష్కారం చేసుకుంటున్నారు. కానీ ఈ స్లమ్ ఏరియా కలుపుకుంటూనే ఇలా ప్రధానమైనటువంటి సమస్య విద్యా వైద్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవి సెట్ కాకుండా వేరే పరిష్కారం కావాలనేది నేను అనుకుంటాను. ఎందుకంటే ఇలా గ్రామాల నుంచి వచ్చినటువంటి జనాభా పెరుగుతూ పట్టణాలకు వస్తూ ఉన్నారు, దాంతో మురికివాడలు పెరుగుతూ ఉన్నాయి, అదొక భాగం. కానీ ఇప్పటికే నిజామాబాద్లో దాదాపు ప్రారంభించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో దీంతో పెద్ద సమస్య ఉందని చెప్పేసి మనం అందరం అనుకోవచ్చు. ఎందుకంటే మంచిగా ఉన్నటువంటి రోడ్లు కూడా ఈరోజు పాడైపోయినటువంటి పరిస్థితి ఉన్నది. దానివల్ల కుంగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే అది పనిచేస్తలేదు. ఇప్పటికీ ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా నీళ్లు పారకం అనేది జరుగుతలేదు. దానివల్ల సమస్యలు రోజు పెరుగుతూ ఉన్నాయి. కనీసం గల్లీలో ఒక ఆటో కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీనిపైన ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టుకుని మనం పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి, దీంతోపాటు ఇలా నగరంలో అనేక ప్రాంతాలు పెరుగుతూ ఉన్నాయి. ఇక రోడ్లు కూడా విశాలంగా కావాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో కూడా మనం చూసినాం, రోడ్లు డెవలప్ అవుతూ ఉంటే కొద్దిమంది యజమానులు కానీ కొద్దిమంది వ్యాపారవేత్తలు కానీ ఆ రోడ్లు డెవలప్మెంట్ కూడా ఆపేసినటువంటి పరిస్థితి. కాబట్టి రోడ్డు డెవలప్మెంట్ సెకండ్ పాయింట్గా పెట్టుకొని, మూడవది ఉన్నటువంటి కుంటలు కావచ్చు చెరువులు కావచ్చు ఇవి కూడా కబ్జాకు గుర కావడం వల్ల ఉన్నటువంటి నాలాలు రోడ్డు మీద బిజినెస్ కావచ్చు, అది ఒక్క వడగమని కావచ్చు, వీటిలో చాలా ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి రోడ్లు కానీ నాలాలు పెద్ద మోరీలు కానీ ఆ నాలాలు కబ్జా చేయడం వల్లనే ఈరోజు నీళ్ళని రోడ్ల మీద వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అది మూడో పాయింట్గా అనుకొని వీటిపైన ఒక పద్ధతి ప్రకారం పోరాటం చేస్తే బాగుంటుందని చెప్పేసి, దీంతోపాటు ఇలా ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి, ప్రభుత్వ పిఎస్సీలు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఒకవేళ అవి మెరుగైతే కనుక
కొన్ని దగ్గర అవసరము ఎక్కువ ఉన్నది, కానీ అక్కడ డాక్టర్ లేకపోవచ్చు, లేకపోతే నర్సులు లేకపోవచ్చు. దానివల్ల జిల్లా కేంద్రంకు రావాల్సినటువంటి పరిస్థితి బస్తీలో ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కువ వస్తూ ఉన్నది. జిల్లా కేంద్రం కొంటే ఒకటే హాస్పిటల్ ఉన్నది కాబట్టి దానిలో జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. ఆ ఫ్లోనే ఎక్కువ ఉంటుంది. ఈ బస్తీలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా రావడం వల్ల ఇంకా మరింత ఇబ్బంది పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం హాస్పిటల్ రంగంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏవైతే ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఇంకా బలమైనప్పుడే అక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి పేదలకు మరింత వైద్య సౌకర్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటు స్కూళ్ళు కూడా గతంలో ఉన్నటువంటి స్కూళ్ళు ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ తగ్గిస్తూ ఉన్నారు ప్రభుత్వ స్కూల్స్. దానికి కారణం ఆ స్కూల్లో స్టూడెంట్స్ లేరని చెప్పేసి కారణమే ఎక్కువ కనబడతా ఉన్నది. కాబట్టి దానిపైన కూడా ఎక్కడైతే బస్తీలో ఉన్నటువంటి స్కూళ్ళు ఉన్నాయో ఆ స్కూల్లో పటిష్ట కోసం కూడా పనిచేస్తేనే అక్కడ పేదలకు ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దీంతోపాటు నగరంలో ఉన్నటువంటి సమస్యల్లో ఇది ఎప్పుడు ఉండే సమస్య, ఎందుకంటే స్లమ్ ఏరియాకి సంబంధించినటువంటిది మనం ఎన్నో సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. సరే, అది వెంటనే మనం పరిష్కారం చేయకపోవచ్చు, అది శాశ్వతంగా ఉన్నటువంటి సమస్య. కానీ దానికన్నా ముందు ప్రధానమైనటువంటి ఈ సమస్యలపైన మన డెవలప్మెంట్ ఫోరంగా ఒక పాయింట్స్ అనుకొని ఈ పాయింట్స్ పైన మనం ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కావచ్చు, మేయర్ కావచ్చు, లేకుంటే ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వీళ్ళపైన మనము కొన్ని ప్రత్యేకంగా ఈ సమస్యల మీద తీసుకెళ్తే ఒక న్యాయంగా నిజామాబాద్ అభివృద్ధి కోసం పనిచేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తూ ఈ పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మేము వినట్టుందని చెప్పేసి తెలియపరుస్తూ సెలవుకుంటాము. యాక్షన్ ప్రోగ్రామ్కి మనం అందరం కలిసి చేయాలా, మేము కూడా మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రభుత్వం వచ్చి తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి మనకు కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించింది. అదే ఇక్కడ మనకి ఎక్కడ నిజాం సాగర్ ఒకటి ఉంది ప్రాజెక్టు మన డిస్టిక్, ఇక్కడ పోచంపాడు ప్రాజెక్టు ఉంది. నీళ్ళ పరిస్థితి మనకు మంచినీళ్ళు దొరకలేవు. అదే చూసుకున్నట్టే ఎగ్జాంపుల్గా ఇక్కడ గగస్థాన్ వేస్తుల్లో ఇప్పటి వరకు నీళ్ళు లేవు, మంచినీళ్ళు సౌకర్యం లేదు. మరి ఎవరు అడగాలి? ఇప్పుడు మున్సిపాలిటీలో పోయి అడిగితే సమాధానం ఇస్తారా? ఎవరు అడగాలి? ఇట్లా ప్రశ్నించే గొప్పలు ఉంటేనే రేపు పొద్దుగల మనందరూ పోయి చూసుకుంటే దాన్ని పరిష్కారం చేసుకోవచ్చు. కాబట్టి చాలా అన్యాయం ఇది. 10 ఏళ్ళు అది 2 ఏళ్ళు ఇది కాంగ్రెస్ పాలన. ఇదివరకు మంచినీళ్ళు లేదు. చాలా తీవ్రమైన పరిస్థితి. ఎవరు చెప్పుకున్నట్టు ఎవరు ఎన్నో కూడా ఇనాగ్రేషన్ అయింది, ట్యాంక్ ఇనాగ్రేషన్ అయింది గుడి ముందర, కానీ ఇప్పటి వరకు నీళ్ళు లేవు. ట్యాంక్ ఇనాగ్రేషన్ అయిపోయింది 9 నెలలు అయితే మంచినీళ్ళు లేవు. కాబట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ట్యాక్స్కి సంబంధించి నిజామాబాద్లో పెద్ద సమస్యగా ఉంది. దాంతో పాటు ఇవాళ నిర్మాణాలకు సంబంధించి నిజామాబాద్ నిర్మాణాలకు సంబంధించి ఒక సామాన్య మానవుడు కానీ లేదు రాజకీయ అండదండలు లేనటువంటి ఒక వ్యక్తి ఆయనకు సంబంధించి ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా ఇబ్బందికరమైన ఎమ్మటే మున్సిపల్ అధికారులు నువ్వు పర్మిషన్ తీసుకున్నావా, సెట్ బ్యాక్ తీసుకొని ఇల్లు కడుతున్నావా లేదా అని చెప్పేసి ప్రశ్నించేటటువంటి పరిస్థితి. కానీ రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కానీ లేదు ఆ రకమైనటువంటి సంబంధాలు ఉన్న స్థలాలు చాలా వరకు కబ్జాకు గురవుతున్నాయి. ఆ పాత స్థలాలని గుర్తించి మున్సిపాలిటీ దాని లెక్కల్లో ఎంత స్థలం ఉందో ఆ స్థలానికి కాంపౌండ్ వాల్ పెట్టి డెవలప్మెంట్ చేస్తే ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఈనాడు ప్లేసులు లేక ప్రజలు అటు ఇటు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. పార్కులు డెవలప్ చేస్తే ప్రజలకు కొంత మనశ్శాంతి ఉంటుంది. దానికి కూడా మనం ప్రయత్నిస్తే బాగుంటుంది. మేము మా అసోసియేషన్ తరఫున సపోర్ట్ చేస్తాం. అది మనకు ఒక సపోర్టివ్ రోల్గా పనిచేస్తూ ఏదైతే అధికారి ఒక దగ్గర ప్రజాప్రతినిధి ఒక దగ్గర ఉన్నప్పుడు ప్రజాప్రతినిధి వచ్చేసి అధికారికి పేరు తీయడం, అధికారి అనడం ప్రజాప్రతినిధి గురించి వేరే వ్యతిరేకంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇదే రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళని ముఖ్య అతిథులుగా పిలిచేసి మన సమస్యలు అధికారితో అదేవిధంగా ప్రజాప్రతినిధితో ఫేస్ టు ఫేస్ మాట్లాడిపిస్తే కూడా అది మంచి అవకాశంగా పరిగణిస్తుంది.
ఏదైతే ఈరోజే మేము నిజామాబాద్ డెవలప్మెంట్ ఫోరంకు ఫస్ట్ టైం రావడం జరిగింది. అయితే ఇంతకుముందు సార్ రామ్మోహన్ గారు వాళ్ళు ఏదైతే వాళ్ళు ప్రయత్నాలు చేసిందో వాళ్ళందరినీ మేము ఆదర్శంగా తీసుకొని మేము భారత మాత ఫౌండేషన్ తరఫు నుండి యాక్టివ్ రోజులు పాటిస్తామని తెలియజేస్తూ నిజామాబాద్ డెవలప్మెంట్ ఫోరం వర్ధిల్లాలి, నిజామాబాద్ డెవలప్మెంట్ ఫోరం